మే 1 బుధవారం తులారాశి వారికి ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. అందరితోటి సఖ్యంగా ఉంటారు. ప్రేమించిన వ్యక్తులను కలుస్తారు. అందరితోనూ ప్రేమగా సఖ్యంగా మాట్లాడతారు. అందరినీ ఆకట్టుకుంటారని చెప్పుకోవచ్చు. తులారాశి వారు చక్కని సభలు, సమావేశాలు, చర్చలలో పాల్గొంటారు. మీరు అంటే ఏంటో నిరూపించుకుంటారు. మీ శక్తికి మించిన పనులు చేస్తారు. తులారాశి వారు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. దురలవాట్లను తగ్గించుకునే ప్రయత్నం చేయటం, ఉదయాన్నే లేవటం, వ్యాయామాలు చేయటం, మంచి ఆహారాన్ని తీసుకోవటం, మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా రోగాల నుండి బయటపడతారు. తులారాశి వారు కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాలు తగ్గి ఈరోజు బాగా అనుకూలించే అవకాశం కనబడుతోంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. విద్యార్థుల పోటీ పరీక్షలలో పాల్గొంటారు. విదేశాలలో విద్య కోసం కానీ, ఉద్యోగాల కోసం కానీ ప్రయత్నం చేసే వారికి అనుకూలంగా కనబడుతుంది. మీ మాటకు విలువ పెరిగి ఏ పని ప్రారంభించినా కూడా సునాయాసంగా పూర్తి చేస్తారు. తులారాశి వారు కొత్త కార్యక్రమాలు చేస్తారు. కొత్త ఆలోచనలు, కొత్త పనులు ఈరోజు ఖచ్చితంగా ప్రారంభిస్తారు. తులారాశి వారు ఇప్పటిదాకా కోల్పోయిన వాటిని తిరిగి పొందగలుగుతారు. విడిపోయిన ప్రేమికులు, భార్యాభర్తలు కలుస్తారు. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. సోమరితనం, బద్ధకం తగ్గుతుంది. అపాయాల నుండి చాలా శాతం బయటపడతారు. తెలివిగా మాట్లాడతారు. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఆదాయం పెంచుకునే మార్గాలను పెంచుకుంటారు. రుణ బాధల నుండి విముక్తి పొందుతారు. కుటుంబంలో వివాదాలు చాలా శాతం తగ్గుతాయి. ఆరోగ్యపరంగా ఈరోజు మంచి మార్పు కనబడుతుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు చేసిన తప్పులు సరిదిద్దుకోవటం, కాలేజీలో మంచి పేరు తెచ్చుకోవడం వంటివి జరుగుతాయి. తులారాశి వారికి ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకునే అవకాశం కనబడుతుంది. ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు రావటం, ఉద్యోగ పరంగా లబ్ధి, లాభం, ఆర్థిక పరంగా వృద్ధి కనబడుతుంది. స్త్రీలకు మానసిక ప్రశాంతత, ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే పరిస్థితి కనబడుతున్నాయి. వ్యాపారంలో డబ్బులు రొటేషన్ అయ్యే అవకాశాలు, మొండి బకాయిలు వసూలు, భవిష్యత్తు గురించి పెట్టుబడులు కనబడుతున్నాయి. అన్ని రంగాల వారికి అనుకూలంగా కనబడుతుంది కాబట్టి మీరు కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా సూచన.